యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. దేవుడు గాని ఏది మనకి ఇవ్వకపోతే అది మన జీవితంలో కలగదు. ఏది ఇచ్చినా గాని అది ఇచ్చింది దేవుడే అని నమ్మకం, విశ్వాసం మనకు ఉండాలి. మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన కార్యములు మన జీవితంలో దేవుడు తన కృప ద్వారా జరిగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, దేవుడు కట్టించకపోతే ఇది ఈ యొక్క గృహము ఈరోజు దేవుని బిడ్డలైన కోట్సరావు కృష్ణవేలు పొందుకున్నారంటే ఇది ఎవరి ఏర్పాటు? దేవుని యొక్క, మన యేసయ్య యొక్క ఏర్పాటు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఎవరైతే గుర్తెరుగుతారో, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా దేవునికి మహిమకరంగా వాళ్ళు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఏర్పాటును గుర్తించాలి. దేవుని యొక్క ఏర్పాటును మనం గ్రహించి గ్రహపోరాటం మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఏర్పాటు మనం గ్రహించినప్పుడు, మనకి దేవుని యొక్క ఏర్పాటు మనం గుర్తెరిగినప్పుడు మనము ఇంకా 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 దేవుళ్ళో, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాము. దేవుడి కార్యములు జ్ఞాపకం చేసుకొని. ఎందుకంటే ఇక్కడ జ్ఞాని సొలొమోను దేవుని యొక్క మందిరముని నిర్మించాడు. ఆ నిర్మాణము ఎంత కష్టమో, ఎంత కష్టతరమైన పనో ఆయనకి తెలుసు, అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఈ గృహం వాళ్ళు పొందుకున్నారంటే అది మామూలు విషయం కాదు. ఈ యొక్క గృహము ఈ రోజు ఆ బిడ్డలు ఈ యొక్క సంతోషానికి కారణము అనేక దినాల నుంచి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. అనేకమైన ఒత్తిళ్లు, అంత దూరము తీసుకోవాలా లేదా, తీసుకుంటే ఎలా ఉంటది అని వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఉంటారు. కానీ ఈ రోజు వాళ్ళకి ఒక ఆదరణ దొరికింది. ఏకం ఆదరణ, ఇది దేవుని యొక్క చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుడి చిత్తము. మన ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చాము. ఎవరి చిత్తం అది? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు. అబ్రాహాము ఎన్ని స్థలాలు మారినప్పటికీ ఆయన దేవుని యొక్క చిత్తం ప్రకారమే ఆయన అనేకమైన స్థలాలు మారినట్టు మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు ఏర్పాటు చేయకపోతే, దేవుడు కానీ మనకి ఎదుగో సిద్ధపరచకపోతే అది మనది కాదు. కనుక ఈరోజు ఈ కుటుంబ సభ్యులకి ఈ గృహము, ఇదిగో ఆ కుటుంబ సభ్యులు పొందుకున్నారంటే అది దేవుని యొక్క చిత్తమని గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 58వ వచనం. త్వరగా చదువు, త్వరగా నేను ముగిస్తాను. 15 నిమిషాలు ఆశ కలిగి ఉండండి దేవుని యొక్క మాటల పట్ల. త్వరగా 10వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదమ్మా. దేవుని చెబుతున్నాడు, మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఇది ఎవరికి? అందరికి వర్తించుదా? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుందండి? అందరికి ఉండదు. ఎవరైతే దేవుళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు వాళ్ళ ప్రయాసము వ్యర్థము కాదు. దేవుని ఎంతో భయభక్తి కలిగిన బిడ్డలు పాపం వాళ్ళ ఎన్నిసార్లు వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో మేము ఉండలేదేమో, వాళ్ళు బాధపడి ఉంటారేమో, మాకు దేవుని ఆరాధించడానికి అవకాశం రావట్లేదని బాధపడి ఉంటారో నాకు తెలుసు. ఎందుకంటే ఆత్మీయ తండ్రిగా నేను గుర్తిరుగుతూ ఉంటాను. కనుక ఏదైనప్పటికీ వాళ్ళు పడ్డ ప్రయాసం ఈ రోజు వ్యర్థము కాలేదమ్మా, వ్యర్థము కాదు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలకి, దేవుని విశ్వసించిన బిడ్డలకి వాళ్ళ యొక్క ప్రయాసము ఏమి కావాట? వ్యర్థము కాదు, గుర్తెరగండి. కనుక ఆ యొక్క ఆలోచన దేవుడి యొక్క ఏర్పాట్లు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో ఈ చక్కటి గృహాన్ని పొందుకున్న ఈ కుటుంబ సభ్యులు దేవుల్లో ఇంకా 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 కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా. ఇంకా
ఈ యొక్క దేవుని యొక్క కృపను పొందుకున్న ఈ యొక్క నూతన గృహం పొందుకున్న ఈ కుటుంబ సభ్యులు ఇంకా ఏ విధంగా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి ఒకసారి మనము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదువుకొని ముందుకు సాగుతాం. 18వ వచనం లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి నా ప్రభువా యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఇది అండర్లైన్ చేసుకోనమ్మా, ఇంతగా హల్లెలూయా, నా కుటుంబము ఏ పాటిది, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు. ఇక్కడ దేవుడు దావీదుని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. ఆయన గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరంలో రాజుగా నియమించాడు. ఎంత గొప్ప ధన్యత అది, ఎంత గొప్ప ఆశీర్వాదం అది, ఎంత గొప్ప దీవెనలు అది. శూన్యములో నుంచి సమస్తము కలిగించే దేవుడు అంటే ఎందుకే మనం కలుగుతా ఉంటాం. సమస్తం అంటే ఇక్కడ కూర్చున్నా నువ్వు నేను, ఈ కుటుంబ సభ్యులతో ఇదిగో దేవుడి సన్నిధిలో ఉన్నా నువ్వు నేను, ఇదిగో దేవుడి కార్యములు గుర్తించుకొని దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే తగ్గింపు స్వభావం కలిగి తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ప్రభువా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించడానికి కదా. మరి బిడ్డలు ఆ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు, ప్రభు ఎంత గొప్ప గృహం మాకు ఇచ్చాడు కదా. నేను నా గృహము నిజంగా మనకి ఆస్తులు ఏమన్నా, ఆస్తులు ఏం తాతలు సంపాదించారా, అమ్మలు సంపాదించారా, అయ్యలు సంపాదించారా? ఏమి లేవు. మనము ఎలా వచ్చాము? పెద్ద సాక్ష్యంలో చెప్పుకుంది కదా, వట్టి చేతులతో హైదరాబాద్కి వచ్చామండి. ఈ హైదరాబాద్ లో ఒట్టి చేతులతో వచ్చిన వాడిని ఈ రోజు గొప్ప గృహము దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుటుంబ సభ్యులకి నేను కూడా నా ఇల్లు మెట్లెక్కుతుంటేనే ప్రభువా ఇంత గృహం ఇచ్చుటకు నేను ఈ పాటివాడిని నాయనా. ఒకప్పుడు దీనుని అభాగ్యుని నేను ఎన్నికలేని నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఇదిగో నీ యొక్క బిడ్డకి నాకు ఇంతగా హెచ్చించటకు ఇదిగో నేను ఈ పాటివాడిని, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని ఆయన తగ్గించుకొని గొర్రెలు కాపాడుకున్న దావీదు ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించిన తరువాత దేవుడి సన్నిధిలో ఉన్న కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. మనము దేవుడు మనల్ని హెచ్చించే కొద్దీ మన దేవునికి ఎలా ఉండాలి? కృతజ్ఞత చూపిస్తూ ఉండాలి. ఎదిగే కొద్దీ ఏమవ్వాలి? మనం ఒదిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి దినవృత్తాంత గ్రంథంలో కూడా 10వ అధ్యాయము 16వ వచనంలో ఈ సేమ్ మాట మాట్లాడుతూ ఉంటాడు ఆయన. 10వ అధ్యాయము 16వ వచనము అక్కడ చూస్తే మనము రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని ఎక్కడంట ఈ రోజు ఎందుకు దేవుని సన్నిధి ఏర్పాటు చేసుకున్నారు? ఈ కుటుంబంలో దేవుడు చేసిన కార్యం బట్టి, దేవుడు వాళ్ళని ఇదిగో హెచ్చించిన విధానం బట్టి, ఈ నూతన కుటుంబము దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఇలాగూ మనవి చేసిను, దేవా యెహోవా నువ్వు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిను. చాలా మంది ఇది మర్చిపోతారండి, ఇది మర్చిపోతారు. ఎదిగ కొద్ది దేవుని మర్చిపోతాం, మనం దేవుని విడిచిపెడతాం. మనం చాలా మంది అనుకుంటాము నా జ్ఞానంతో నేను సంపాదించుకున్నా అంటారు, నా సొంత ఆలోచనతో నేను ఇదిగో సమకూర్చుకున్నా అంటారు. చాలా మంది నా బలము చేత నేను సమకూర్చుకున్నా అంటారు. ఇది దేవుడు అనుగ్రహించిన గృహం అని గుర్తించగలరు, దేవుడిచ్చిన ఆశీర్వాదం అని గుర్తించరు, దేవుడిచ్చిన అనుగ్రహం అని గుర్తించాలి. అప్పుడు దేవుడు ఇంకా నేను ఉన్నతమైన స్థితులకి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. ఏ విషయం అంటమ్మా? చిన్న విషయమే అంటే ఇంతకంటే బహుగా నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంతకంటే చిన్న విషయమే దేవుని దృష్టిలో. నీకుంది ఏదైనప్పటికీ, నీ కలిగింది ఏదైనప్పటికీ చిన్న విషయమే. ఇంకా 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 దేవుడు దీవెనతో నింపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇంకా ఇంకా మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఇంకా ఘనమైన ఇదిగో దీవెనలు మీరు పొందుకోవాలని దేవుని యొక్క చిన్న విషయమే అని చెబుతూ ఆయన ఏమంటాడు, చదవమా, నీవు బహుకాలం వరకు సెలవిచ్చి మనుషులతో మనుషుడు మాట్లాడు
మాట్లాడినట్లు మనుషులతో మనుషులు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి ఆ. నా సంతతి ఇక్కడ దయ పాలించి, ఏ పాలించి? దయ చూపించి. దయ చూపించే దేవుడు మన దేవుడు. మీరు మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, దయ చూపించాడు, చక్కటి గృహమ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన దయ లేకపోతే ఎవరు ఆశీర్వదించబడలేదు, ఎవరు దీవించబడలేరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క దయ పొందుకున్నవాళ్ళు, దేవుడి యొక్క దీవులు పొందుకున్నవాళ్ళు, దేవుడి యొక్క కృప పొందుకున్నవాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. రాజు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఇదిగో రాజుగా ఏలాడు, నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఇక్కడ ఈ యొక్క కుటుంబం ద్వారా, ఈ యొక్క ఆశీర్వాదముల ద్వారా ఇక్కడ ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తాడు. తొందరగా ఒక 5 మాటలు చెప్పి నేను ముగిస్తాను తొందరగా. మొదటి యొక్క ఆలోచన మనం చూద్దాం. ఈ గృహంలో సమృద్ధిగా ఉండాలి. సమృద్ధి ఇచ్చేది ఎవరు? మన ప్రభు, మన దేవుడు సమృద్ధి ఇస్తారమ్మా. అందుకే దేవుడి యొక్క కృపలో ఉన్న వారికి ఏది తక్కువ కాదన్న, ఏది తక్కువ కాదు. గుడ్డిలో పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె తక్కువ కాదు, తొట్టిలో పిండి తక్కువ కాదు. సమస్తము దేవుడు తన కృప ద్వారా ఇదిగో సమృద్ధిగా దేవుడి బిడ్డలకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో 2వ అధ్యాయం 1 అక్కడ మనకు తెలుసు, కానా పెళ్లి విందులో దేవుడు ఇదిగో ఆ పెళ్లి వారితో, ఆ కుటుంబ సభ్యులతో ఆ పెళ్లి ఆ గృహాన్ని వాళ్ళకి దర్శించినప్పుడు, ఆ పెళ్లికి పిలువబడినప్పుడు దేవుడు ఆ గృహములు ఎంత గొప్ప కార్యం చేశారు. నేను అనుకుంటాడు, దేవుడు ఉన్న చోట ఏముంటుందమ్మా? సమృద్ధి ఉంటుంది. దేవుడు చోట సమృద్ధి ఉంటుంది. ఎందుకంటే దేవుడే సమస్తానికి కారణము కాబట్టి. అక్కడ మనందరికీ తెలుసు, ఆయన తల్లితో పాటు ఎక్కడికి వెళ్ళాడు? కానా పెళ్లి మీదకి వెళ్ళాడు. అక్కడేమైపోయింది? ఆ పెళ్లి వారు ఏర్పాటు చేసిన ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయి కంగారు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా అనేకులు ఆ ద్రాక్షరసం పుచ్చుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, ఆతిథ్యం తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ పెళ్లి వారికి ఏమైనా అయిపోతే పెళ్లిలో కంగారు వచ్చేసింది కదా, చిన్న ప్లేట్లు అయిపోయినా కానీ కంగారు వచ్చేసింది. ఎందుకంటే మాట వచ్చేసింది కాబట్టి. అక్కడ ఆ కంగారులో ఆ పెళ్లి వారు, ఆ పెళ్లి ఇంటి వారు కంగారు పడుతున్నప్పుడు ఇదిగో తల్లి అయిన మరియా, ప్రవేశిస్తే తల్లి అయిన మరియా ఇదిగో అది గమనించి నేను ఏమైనా హెల్ప్ చేయాలి వాళ్ళకి అనే ఆలోచన కలిగినమో, తన కుమారుడు ఆయన చేయగలడు, ఆయన కుమారుడు చేయగలడు అనుకొని కుమారుడు తగ్గిపోయి, బాబు ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది అయ్యా చూడు అంటే, అక్కడ యేసయ్య ఏమన్నాడు? మమ్మీ నా సమయం ఇంకా రాలేదే. ఏమంటున్నాడు? అమ్మా నా సమయం ఇంకా రాలేదు, ఎందుకమ్మా నన్ను తొందర పెట్టుకున్నావు అంటే, వాళ్ళ తల్లి గారు ఏమి పట్టించుకోకుండా యేసుక్రీస్తు శిశువుతో మీరు వెళ్ళి ఆయన చెప్పినట్టు చేయండి. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమైంది? యేసయ్య అంచుల వరకు, ఎంతవరకు? అంచుల వరకు, సగం కాదండి. మనం ఏ విధంగా అయితే దేవుని ఆహ్వానించినప్పుడు, దేవుడు మన కుటుంబంలో ఉండాలని కోరుకున్నప్పుడు ఇదిగో అంచులంత వరకు సమృద్ధమైన దీవెనలు ఈ కుటుంబానికి ఇస్తా అన్నాడు. హల్లెలూయా. చక్కని మాట పాస్టర్ గారు మనకి. అలాగే దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకున్నమ్మా, మీరు ఆస్వాదించబడతారు. సమృద్ధి యేసయ్య ఉన్న చోట ఏది తక్కువ కాదండి. ఆ ఉన్న ముళ్ళును కూడా, ఏ ముళ్ళది? వర్షాకున్న ముళ్ళను కూడా దేవుడు తీసేడు గాక. దేవుడు మీరు పట్టులో స్వస్థత అనుగ్రహిస్తారండి. ఏది తక్కువ చేయడం మన యేసయ్య. ఎందుకంటే మన కొరకు తన ప్రాణాలు పెట్టిన దేవుడు ఇదిగో నిన్ను విడిచిపెట్టడు. నేను ధనవంతులు చేయడానికి ఆయన దళితుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు నేను విడిచిపెడతాడా? విధవుడు ఎడబాయని చెప్పిన దేవుడు మన మహోన్నతమైన దేవుడు. కనుక ఒకటి సమృద్ధిగా ఈ దేవుడు ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండోదిగా ఈ కుటుంబానికి రక్షణ అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. రక్షణ అండి. ఈ కుటుంబానికి కాపుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే లోకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ పొట్టి వాడైన జక్కయ్యని మనం గమనిస్తా ఉంటాం. పొట్టి జక్కయ్య ఆయన గొప్ప సుంకరి వసూలు చేసేవాడు, బిల్ కలెక్టర్ ఆయన పన్నులు వసూలు చేసే ఆ జక్కయ్య ఆయన ఎంత తీసినాడంటే పైసకి సంపాదించుకోవాలని ఆలోచన.
ఆయన పైసకి అవసరం ఉన్న వాళ్ళకి ఇదిగో వడ్డీలకి ఇస్తూ 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు తను ఇష్టం వచ్చినట్టుగా వడ్డీలకి ఇస్తుకుంటూ ఆ చెక్కయ్య ధనాన్ని సంపాదించుకుంటున్నాడు, డబ్బును సంపాదించుకుంటున్నాడు. అదే ప్రపంచం, అదే లోకం అనుకొచ్చినాడు. ఇదిగో కానీ యేసయ్య గురించి తెలుసుకున్నాడు. యేసయ్య గురించి తెలుసుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని యేసయ్యను చూడాలి, యేసయ్య నేను చూడాలి. ఆయన అనేకమైన గొప్ప కార్యములు చేస్తున్నాడు, అనేక రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, కుంటివాడికి చూపునిస్తున్నాడు, గుడ్డివాడిని నడిపిస్తున్నాడు, ఇదిగో కృష్ణుడు బాగు చేస్తున్నాడు, ఇదిగో అనేకమైన చనిపోయిన వాళ్ళు సైతము ఆయన లేపుతున్నాడు అని ఆయన ఎక్కడైనా చూడాలి అనే ఆశ కలిగి ఆ ప్రాంతానికి వస్తున్న సందర్భంలో ఆ చెక్క ఏమైందంటే చూడండి దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయం లోకసువార్త 19వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చెక్కయ్య యేసయ్య వస్తున్న సమయంలో మేడి చెట్టు ఎక్కి యేసయ్యని చూడాలని ఆశపడ్డానట. యేసయ్యని చూడగానే తాను ఎంతగా ఆయన మారు మనసు పొందుకుని యేసయ్య చూసాడు, చెక్కయ్య చెట్టు దిగిరా. ఆ చెట్టు కూడా ఏ చెట్టు ఎక్కినట్టమ్మా? మేడి చెట్టు అంట. మేడి పండు చూడు, మేలుమై ఉండు, పొట్టనిప్పు చూడు. పైకి అన్ని బాగా కనబడతాం, పొట్టలోనే ఉండేది అసలంతా రహస్యాలు కదా. అది ఇప్పితే మనము మోరి కంపే. ఇక్కడ కూడా చెక్క తన జీవితం అలాగే ఉండేది. ఆ చెట్టును పోల్చుకోవాలి మనం. ఆ విధంగా ఆయన జీవితం కలిగి ఉన్నాయని. అప్పుడు యేసయ్య ఏమంటాడు? 5వ వచనం 19వ అధ్యాయం 5వ వచనంలో చెక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నిండవలసి ఉన్నది. హల్లెలూయా. నేడు ఈ రోజు ఇక్కడ నుంచి ఈ గృహములు యేసయ్య ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఉన్న చోట ఎంతో ఆశీర్వదించబడతారు. అందుకని 9వ వచనంలో ఆయన అంటాడు, ఇతడు అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేవని. ఈ ఇంటికి రక్షణమ్మ యేసయ్య ఉంటాడు. ఇంకా మీకు ఏ తెగులు మీకు కూడా సమీపించడానికి వీలేదు, ఏ తెగులు ఏ బాధలు మీకు ఉండడానికి వీలేదు. ఎందుకంటే సర్వశక్తి కదా దేవుడు మీ కుటుంబంలో ఉంచినాడు కాబట్టి. హల్లెలూయా. విశ్వసించండి, నమ్మండి. ఆ విధంగా రెండోది యేసయ్య ఈ గృహానికి రక్షణ ఇచ్చేవాడుగా ఉంటాయని మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే మనము లోకసువార్త 20వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. దేవుని స్తోత్రం. క్రీస్తు పునాది ఇంటికి ఈ మేస్త్రి అయ్యొచ్చు కదా, మేస్త్రి కట్టి ఉండొచ్చేమో, బేల్దర్ మేస్త్రి కట్టి ఉండొచ్చేమో, కానీ ఈ గృహానికి మాత్రము క్రీస్తు పునాదిగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు పునాదిగా ఈ ఇంటికి ఉంటాడు. క్రీస్తు పునాది కదల్చబడదు, ఇంకా కదల్చబడదు. ఈ గృహము స్థిరమైన గృహముగా దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అందుకే ఈ కుటుంబ సభ్యులు భయపడదు. ఈ క్రీస్తే ఈ కుటుంబం క్రీస్తుని బండ మీద నిర్మించబడింది. ఇసుకలో కట్టిన ఇల్లు కాదు ఇది. ఇసుకలో కట్టిన ఇల్లు ఏమైందమ్మా? ఏమైంది? కూలిపోయింది. గాలి వచ్చినా నిలవదు, వాన వచ్చినా నిలవదు, కష్టం వచ్చినా బాధ వచ్చినా నిలవకుండా ఉండటానికి ఇది యేసుక్రీస్తు పునాదిగా కట్టబడిన ఇల్లు. హల్లెలూయా. ఆ క్రీస్తు బండ మీద విశ్వాసంతో కట్టబడిన ఇల్లు ఈ గృహము. కనుక ఈ యొక్క గృహము కదల్చబడదు. మీ ఆలోచన ఎన్నటికి దేవుని యొక్క చిత్తమే జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా జ్ఞాపకం చేసుకుంటే ఒకటి ముగిస్తాను. ఇక్కడ దేవుని యొక్క గృహాన్ని ఏం చేశాడు? ఇప్పటి వరకు అభిషేకించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా విక్కిని విలువగల అచ్చా జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. అత్తర వాసనతో నిండిపోయిందంటమ్మా.
దానికి ఆత్మీయంగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఏ దేవుని యొక్క అభిషేకించబడిన గృహంలో ప్రార్థన, వాక్యం చదువుకోవటము, దేవుడు ఎదగటము, దేవుడు మీరు దేవుని యొక్క సన్నిధిని అనిపించటము ఉన్నప్పుడు మీ యొక్క గృహము సువాసన. కొంతమంది గృహానికి వెళ్తే చాలు ఎంత కంపు బయటకు వచ్చిందో. కంపు అంటే మేము గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు మాకు అలవాటు, మేము చాలా 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 వరకు మేము వెంటనే డోర్ తీసుకుని వెళ్ళిపోం, డోర్ కొడుతూ ఉంటాం. వాళ్ళ ఇంట్లో కొంచెం గిన్నెలు చప్పునే వినపడి అనుకోండి, అమ్మో ఇంట్లో కోపంతో ఉన్నారు కదా. బయట కూడా మేము ఆలకిస్తూ ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి మేము వెళ్ళాం, ఒకసారి ఇంటికి వచ్చేస్తాం. మేము వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఆ గృహ దర్శనానికి వచ్చినప్పుడు మాకు తెలుసు వాళ్ళ ఇంట్లో ఏమి వినపడింది అంటే భయంకరమైన కంపు ఇంటా ఉంటాం. సువాసన కలిగిన గృహము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వారికి ఆ గృహ సువాసన, ప్రేమ, ఆప్యాయత, ప్రార్థన, వాక్యము ఉండాలి. కనుక అలాంటి గృహము దేవుడు ఏర్పాటు చేసుకో. అమ్మ దేవుడు ఇక్కడ మంచి చక్కని గృహం ఇచ్చాడు, ఇంకా ఎంతకంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క 4 ఆలోచన జ్ఞాపకం చేసుకొని మొదటగా మీరు దేవుని ఆహ్వానించినట్లయితే, అదే విధంగా దేవుని యొక్క ఈ గృహము రక్షణగా దేవుడు ఉండి మీకు దేవుడు సమస్త విషయములో దేవుడు యొక్క ఈ యొక్క క్రీస్తు బండ మీద ఈ గృహము నిర్మించాలని ఇదిగో విశ్వాసంలో మీరు ముందుకు సాగినట్లయితే అప్పుడు ఈ గృహము దేవుని యొక్క ప్రతిష్ట, అభిషేకం జరిగించబడుతుంది. అదే విధంగా ఇక్కడ పొందుకోవడమే కాదండి, ఇక్కడ పొందుకున్నాము మాకు ఇల్లు సంఖ్య ఎక్కడించుకుంటారు చాలా మంది. కానీ పరలోకంలో కూడా మనకి ఇల్లు ఉండాలి. అక్కడ ఇల్లు లేకపోతే ఇక్కడ ఉంది, అక్కడ లేకపోతే చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బంది. కొంతమందికి ఇక్కడ ఇల్లు ఉంటే అక్కడ ఉండదు, ఇక్కడ ఇల్లున్నా లేకపోయినా మనందరికి అక్కడ ఇల్లు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉండాలమ్మా? పరలోకము. యోహాను సువార్త 14:1-4 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ యేసయ్య చక్కటి మాటలు అంటాడు. ఏం మాట్లాడుతున్నాడమ్మా? 14 మీ హృదయము చదవమ్మా. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండకు మిమ్మల్ని తీసుకొని పోదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య వెళ్ళాడు మనకి అక్కడ స్థలము, ఇల్లు ఏర్పాటు చేయడానికి నమ్మిన వాళ్ళకి, దేవుడి విశ్వాసంలో ఉన్న వాళ్ళకి దేవుడు చక్కటి గృహము పరలోకంలో ఉంటుందండి. అది ఈ సిమెంట్ గోడలతో కట్టింది కాదు. ఏ గోడలతో? సిమెంట్ గోడలతో కట్టింది కాదు, బంగారు వజ్రాలతో, వైడీరాలతో దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ ఆయన వచ్చాక మన అక్కడ తీసుకెళ్తున్నాడు. అక్కడ గొడవ లేకపోతే అది మనకి ఇక్కడ మీరు ఈ కుటుంబ సభ్యులు ఈ గృహము పొందుకోవాలని ఎంతగా తాపత్రయపడ్డారు, ఎంతగా ఆశపడ్డారు, ఎంతగా దేవుడి వైపు చూశారు. ఆ గృహం కొరకు కూడా మీరు ఆశపడండి, ఆ గృహం కొరకు మీరు ఆశపడండి. అప్పుడు దేవుడు అది నిజమైన దీవులు, నిజమైన ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహిస్తాడు. మనకి అప్పుడే దేవుడు పెట్టారా? దేవుడి యొక్క మౌనతమైన కృపలో ఆ విధంగా మీరు విశ్వాసులుగా ఉండి దేవుని వైపు చూస్తూ ఇదిగో దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క కాపుదలలో ఉండి దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి మీరు ఆలోచన చేసుకొని ప్రార్థన పూర్వకంగా కనిపెట్టి ఉన్నట్టయితే దేవుడు బహుగా ఈ లోక సంబంధంగాను పరలోక సంబంధమైన దీవులతోనూ ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చాలా సంతోషం. మరి చక్కటి ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక వందనాలమ్మా. కుటుంబ సభ్యులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన దైవ సేవకులకి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. చక్కటి ఏర్పాట్ల ద్వారా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని, దేవుడి యొక్క ఏర్పాట్లు నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడి సన్నిధిని నిలబెట్టుకున్నాను. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ముగింపు ప్రార్థనకి వెళ్దాం. అందుకంటే ముందుగా కొట్స్రావు, చిన్న కొట్స్రావు కొట్టినట్లు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్.
అదే ఎక్స్పెక్టేషన్ చేస్తారని చెప్పి అందరూ భోజనం చేశారు. ప్రతి ఒక్క దేవస్థానం రాదని చెప్తే కాలేజీలో డాక్టర్ గారిని పిలుస్తున్నారు. మీరందరూ బాబు మాది చాలా దూరమైనా కానీ ఎంతో కష్టపడి ఎక్కడికి వచ్చినందుకు మీ అందరికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వచ్చిన వాళ్ళు సంతోషం కొంచెం భోజనం చేసి వెళ్ళమని కోరుకుంటున్నాను ఫుల్గా. అందరికి గుర్తించుకున్నారా? చాలా చాలా మంది పాపం హెల్ప్ చేశారండి. ఆదివారం నుంచి కోట్స్రావుకి ప్రభుదాస్, దానియేలు, మరి పెద్ద కోట్స్రావు, మరి శోభ, అదేవిధంగా అనురాధ, చాలా అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మా కూతురు రాణి కూడా వచ్చింది. అదేవిధంగా మరి మా చెల్లె పాస్టర్ గారు, మా బావ గారు, అదేవిధంగా మైకుల్ పాస్టర్ గారు, కొలీగ్స్ అందరూ వచ్చారు. చాలా సంతోషం. ఆ విధంగా వీళ్ళందరికీ ఆఫర్ చేసుకుంటూ చెప్పేదే ఒక థ్యాంక్స్. ఓకే, చాలా మంచిది. అందరూ లేచి నిలబడితే ముగింపు ప్రార్థన చేసుకున్నాం, ఆశీర్వాదాలు తీసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అందరూ కలిసి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుదామా? దేవుడు గొప్ప కార్యము. ఇదిగో లేట్ అయిపోయినప్పటికీ, ఆలస్యం అయిపోయినప్పటికీ దేవుడు మనం ప్రేమించి తన యొక్క కృపణ ద్వారా చక్కటి ఆరాధన ప్రతిష్ట కార్యక్రమం జరిగించుకున్నందుకు దేవుడికి థ్యాంక్ యూ జీసస్. నీకే వందనములు, స్తోత్రములు. మోహనతులైన దేవా, సర్వశక్తిమంతుడైన మా ప్రభా, దయగల యేసయ్య, కృపగల మా ప్రభా, నీ మహోన్నతమైన నామానికి, సర్వశక్తి గల నామానికి, ప్రేమ గల నామానికి నా తండ్రి వందనములు. స్తోత్రం చెల్లించుకొచ్చినావు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, నీ దీన బిడ్డలో నా తండ్రి కోసరమో కృష్ణవేణిని జ్ఞాపకం చేసుకునే నా తండ్రి, వాళ్ళ దాంపత్య జీవితంలో తోడుకునే నా తండ్రి, నువ్వు అనుగ్రహించిన సంతాన మధ్యములు వందనములు, స్తోత్రములు చెల్లించుకొచ్చినాము నాయన. యేసయ్య బిడ్డల జీవితంలో నీ చేసిన కార్యాలు బట్టి కూడా వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటాం నాయన. నా దేవతకు నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాను నాయన. అయ్యా, ఈ లోకంలో నా తండ్రి ప్రభా, నీ ఎంతగా ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు నాయన. ప్రభుకి ప్రేమ ఎంత గొప్పది నా తండ్రి. తల్లి విడిచిన తండ్రి నచ్చిన వీడు చదివించిన గొప్ప ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నా తండ్రి మా కొడుకు నా తండ్రి సమస్తాన్ని ప్రభా విడిచిపెట్టిన భాగ్యం ఎంచబడిన నా తండ్రి. అయ్యా, తౌలవనొచ్చి మాసం వదిలిపెట్టి నరుడుగా ప్రభా ఈ లోకానికి శరీరధారుగా ఎత్తించి ప్రభా, ఇదిగో నా తండ్రి మా కొడుకు ప్రభా మమ్మల్ని పవిత్రపరచుకోవడానికి నీ పరిశుద్ధమైన రక్తము కాచి నీ విలువైన ప్రాణం మా కొడుకు పెట్టి మమ్మల్ని విమోచించుకున్న దేవుడు నా తండ్రి. ఆ విధంగా నా తండ్రి మూడొత్తున సమాధానం కలిసి సమాధిని జీవించిన దేవా, నీకే వల్ల ఆనందించే జీవితము ప్రభా నీ బిడ్డలకి అనుగ్రహిస్తున్నందుకు వందనాలనైనా. నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకి అనుగ్రహిస్తున్నందుకు వందనాలనైనా. వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు నాయన, ఎంతగానో తాపత్రయపడ్డారు నాయన. ఎక్కడి నుంచో నా తండ్రి ప్రభా, అయ్యా ఎదుగునైనా వాళ్ళ జీవితం నా తండ్రి, అయ్యా ఎదుగునైనా ఈ లేక హైదరాబాద్ ఎంత కష్టపడ్డారు నా తండ్రి ప్రభా, నాకు తెలిసినైనా ప్రభా. ఎందుకంటే ప్రభా మేము ఎదుగున తండ్రి, అయ్యా ఇక్కడ వచ్చినాక నీ ఎవరైపు చూసినప్పుడు నా తండ్రి బిడ్డలకి నా తండ్రి ఎదుగునైనా సమస్య అనుగ్రహిస్తాను వాగ్దానం చేసిన వాగ్దాన ప్రకారంగా నా తండ్రి బిడ్డలు ఏర్పాటు చేసుకున్నాను నాయన. అయ్యా ఎదుగునైనా ఆశపడ్డారు ప్రభా. ఒక పక్క తన కుమార్తెలు పాక లేనప్పటికీ నా తండ్రి నీ వైపు చూస్తున్నా తండ్రి ప్రభా. అయ్యా, నాకు దేవుడు సహాయం దయచేస్తాడని ప్రభా. అయ్యా ఎదుగునైనా నీ కృపలో నేను కనిపించుకుని ఉన్నప్పుడు నా తండ్రి, అయ్యా అయినప్పటికీ మేము దేవుడికి సాక్షిగా ఒక కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని ఆశ కలిగిన తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయ్యా అదిగనైనా నీ చిత్రం ప్రకారంగా ఈ ప్రాంతంలో నా తండ్రి చక్కటి గృహం అనుగ్రహించావు నా తండ్రి. యేసయ్యా, ఈ గృహం నాయన నీది నాయన, ఈ గృహంలో నువ్వు ప్రవేశించావు నా తండ్రి ప్రభా. అయ్యా నువ్వు ఉన్నావు నాయన. అయ్యా అదిగో నా తండ్రి నువ్వు ఉన్న చోట ప్రభా సమృద్ధిగా ఉంచుతుంది నాయన. నువ్వు ఉన్న చోట నా తండ్రి రక్షణ ఉంచుతుంది నా తండ్రి. నువ్వు ఉన్న చోట నా తండ్రి ప్రభా అయ్యా స్థిరమైన జీవితం ఉంటుంది నాయన. నువ్వు ఉన్న చోట నా తండ్రి ప్రభా ఇదిగో శ్వాస కలిగిన ప్రభా జీవితం, సంతోషం కలిగిన జీవితం ఉంటుంది నా తండ్రి. అలాంటి కృప ఈ కుటుంబానికి అనుగ్రహించినావు నా తండ్రి. ఈ కుటుంబంలో ఇంకా బహుగా నీ కృప అనుగ్రహించిన కాక ఈ కుటుంబాన్ని నిండు నిండుగానే జీవితం ఆశీర్వాదంతో నింపబడిన కాక ఈ కుటుంబం ఇక సమస్తము సమకూర్చి నీ నామం అనుగ్రహించిన కాక యేసయ్య ఈ కుటుంబానికి సమస్తము సమకూర్చమని
ఎక్కడున్నాయినా కోర్సు చేసిన పనిలో వీటిలో కోరుతూ కాపాడినైనా అయ్యా కృష్ణవేణి జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ చేసిన పనులు కోరుకున్నాను తండ్రి నీ కృపలో నా తండ్రి అయ్యా కుమార్తెని జ్ఞాపకం చేసుకుని అయినా ఆ బిడ్డకి నా తండ్రి ప్రభు నీ నాడు స్వస్థత ఏసయ్యా ఇకనైనా నన్ను హస్తం చేయలేనిది ప్రభు నువ్వు చేయగలుగుతాయి ప్రభు నీళ్ళు సంపూర్ణ స్వస్థత ఉంది నా తండ్రి ఆ బిడ్డను ఒక్కసారి ముట్టదు చాలు నాయన అయ్యా పరిపూర్ణమైన స్వస్థత కలుగుతున్నాయినా అయ్యా నా తండ్రి లోపం ఏది ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభు అయ్యా డాక్టర్లు చేయలేనిది పరమ వైద్యుడు నా దేవుడు నువ్వు చేస్తావు నా తండ్రి ఆ బిడ్డ స్వస్థపరుస్తున్నాను పరిపూర్ణ స్వస్థతాన్ని గురించి సహాయం చేసామని చిన్న కుమారుడు విషయం కూడా చదువు తోడుగుణమని ప్రభావం విధంగా నా తండ్రి కూడి వచ్చిన ప్రభుత్వనైనా అయ్యా లోకేష్ లోక బాబు గారి గురించి బాబు గారు అధికారులు బట్టి మనం స్తోత్రం తండ్రి వాళ్ళ పరిసర దీవించి ఆస్వాదించండి ప్రభు నేను మైకి పరిసర దీవించి ఆస్వాదించండి ప్రభు అయ్యా ఇప్పుడు ప్రయత్నైనా అదేవిధంగా సౌకర్యం చేసే పరిసర దీవించి ఆస్వాదించమని ప్రభు అయ్యా ఇదిగా నేను సేవకులు ఉన్నానైనా అయ్యా కొలీగ్స్ ఉన్నానైనా బంధువులు రక్త సంబంధికులు ప్రతి ఒక్కరిని ప్రభుని దీవించి ఆస్వాదించమని ప్రభు ఇదిగో నేను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రియమైన నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ మన తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇదిగో దేవునిలో విశ్వాసంతో ఉండి సమృద్ధమైన జీవితం కలిగి ఇంకా దేవుని చేత అనేకమైన మేలు పొందుకోవాలని ఈ కుటుంబానికి అదేవిధంగా కూడించిన సేవకులకి బంధువులకి రక్త సంస్కృతులకి కొలిక్స్ అందరికీ సదాకాలము దేవుడు చూడను గాక ఆమేన్ ఆశీర్వాదం మల్మామీద వర్షింపచేయుమిసా ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాదతను ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా యేసు రక్తమే చేయం ప్రభు యేసు రక్తమే చేయం ప్రభు యేసు రక్తం సంపూర్ణ విషయం అపవాది క్రియలతో నాశనం కలుగుగాక ఆమేన్ 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 థాంక్యూ థాంక్యూ